ఈ ఎంబ్రియో ఫార్మేషన్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎగ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్, స్పర్మ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ రెండు కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంబ్రియోలో ఉన్న స్పర్మ్ కంటెంట్ అనేది ఈ ఫిమేల్ యూట్రస్కి ఫారిన్ మెటీరియల్. మన బాడీలోకి ఏదైనా ఫారిన్ మెటీరియల్ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేసి దానిని బయటికి తోయడానికి ప్లాన్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే యూట్రస్లోకి కూడా మనం ఈ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న స్పర్మ్ అనేది ఫారిన్ మెటీరియల్ కాబట్టి అది కూడా అలా ప్లాన్ చేస్తుంది. కానీ మన బాడీలో కొంచెం ఈ ప్రెగ్నెన్సీ ఫార్మేషన్కి ఇమ్యూనోమాడ్యులేషన్ అనేది జరగటం వల్ల యూట్రస్ ఈవెన్ స్పర్మ్ కంటెంట్ ఉన్నా కూడా ఎంబ్రియోని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే మన బాడీలో కొన్ని ఇమ్యూనోమాడ్యులేషన్ చేంజెస్ జరగటం వల్ల ఈ యూట్రస్ అనేది ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈ ఇమ్యూనోమాడ్యులేటరీ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఇంప్లాంటేషన్ అనేది జరగదు. కొంతమందికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి అండర్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి రికరెంట్గా ఇంప్లాంటేషన్ అవ్వకుండా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్న వారికి ఐదర్ బ్లడ్ టెస్ట్ ద్వారానో లేదు బయాప్సీస్ ద్వారానో ఇమ్యూనలాజికల్ టెస్టింగ్ అనేది చేసి వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా థెరపీస్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.